ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తులజాపురి వినోద్, ఇండియన్ యోగా థెరపిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ని, ఆదియోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఫౌండర్ని. నా పక్కన ఉన్నటువంటి వారు రామకృష్ణ, యోగా థెరపిస్ట్, ఆదియోగి పరమేశ్వర ఖమ్మం జిల్లా నుంచి యోగా ప్రచారకగా, అదేవిధంగా అక్కడ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. ఈరోజు మనం డెమోన్స్ట్రేషన్ ఇవ్వడానికి వచ్చారు. అంశం వచ్చేసి థైరాయిడ్ సమస్య. మనకి ముఖ్యంగా ఒక 3 రకాల థైరాయిడ్ తీసుకుందాం. 5 రకాలు ఉంటాయి, కానీ 3 రకాలు మనం తీసుకుందాం. ఎక్కువ మందికి వచ్చేటువంటి హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, థైరాయిడ్ క్యాన్సర్. ఈ 3 లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ వాడాలి, ఒకసారి వచ్చిందంటే అసలు తగ్గదు అనేటువంటి కొన్ని సాకులు నేను వినడం జరిగింది చాలామంది. ఇక థైరాయిడ్ వచ్చిందంటే నేను బరువు బాగా అయిపోతున్నా, అసలు తగ్గనంట. ఇక థైరాయిడ్ వచ్చిందంటే నేను బక్కగా అయిపోయినా, అస్సలు పెరగనంట. ఇలాంటి కొన్ని అపోహలు ఏవైతే ఉండే ఆ ఫస్ట్ మీ మైండ్ నుంచి తీసేయండి. కైసా ఖానా వైసా మన్. ఎటువంటి బస మీరు భుజిస్తారో అటువంటి ఆలోచనలు మీకు వస్తాయి. ఎటువంటి సర్కిల్లో మీరు ఉంటారో అటువంటి సర్కిల్తోనే మీరు ఉంటారు. ట్యాబ్లెట్ రంగాల్లో ఉన్నారనుకో, కెమికల్ రంగంలో ఉన్నారనుకో, ఆ కెమికల్ రంగమే వస్తుంది మీకు గుర్తు. ఇప్పుడు అంతా కలుషితమైనటువంటి వాతావరణం, కలుషితమైనటువంటి ఫుడ్, కలుషితమైనటువంటి వాటర్ ఉంది. కాబట్టి దీన్ని కొంచెం నివారించుకోవడానికి కావాల్సినటువంటి చిట్కాలు కూడా చెప్తాను. కొద్దిగా మీరు ప్రతి ఒక్క ఆహారాన్ని తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే, తీసుకునేటప్పుడే వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కొంచెం కడగాలి. కొంచెం కడిగితే దాని నుంచి వచ్చినటువంటి దోషం కొంచెం తొలగిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫ్రెష్గా వాడండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏదో వారం రోజుల తర్వాత 4-5 వారాలు వాళ్ళే తీసుకొచ్చేదే, మన మార్కెట్కి వచ్చేదే వారం రోజుల దగ్గర వస్తుంది. మనం ఇంకా ఆ మార్కెట్ నుంచి మన ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకో 2-3 వారాల తర్వాత వండుకుంటే దాని యొక్క ఉన్నటువంటి సత్వగుణం పూర్తిగా పోయి తమో గుణంకి వస్తుంది. అంటే లైక్ సాత్విక ఆహారం నుంచి మనకు తామసిక ఆహారం, అంటే రాయల్గా మనం తీసుకుంటే రాజసిక ఆహారం తీసుకున్నా నో ప్రాబ్లం, కానీ మరీ అది కుళ్ళిపోయేదాకా చూసుకోకుండా కొంచెం జాగ్రత్త పడండి. ఆ విషయం మాత్రం మీరు ఫుడ్లో జాగ్రత్త పడితే బాగుంటుంది. తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే, మీరు ఏసీలో థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఏసీని కొంచెం దూరం ఉంటే చాలా మంచిది. తర్వాత ఫ్యాన్ కింద, కరెక్ట్ ఫ్యాన్ కింద కంఠం పూర్తిగా తడిపోయేటట్లు, అంటే పూర్తిగా కంఠం ఎండిపోయేటట్లు చూసుకోమాకండి. అలా కూడా సమస్య వస్తుంది. తర్వాత చిన్నపిల్లలకి కూడా థైరాయిడ్ రావడానికి గల కారణం ఏంటంటే, మనం వాడేటువంటి పేస్ట్ ఇప్పుడు బాగా అందులో కల్తీ ఉంది. కాబట్టి నేను పేస్ట్ పేరు చెప్పను, ఎందుకంటే నాకు ఏ కంపెనీతో సంబంధం లేదు. కాబట్టి వాడేటువంటి దాంట్లో మనం ఇందులో డిఫరెంట్గా తక్కువ వాడాలి. ఏ పేస్ట్ తీసుకున్నా కొంచెం మనం ఏం చేస్తారంటే, ఇంత బ్రష్ ఉంటే ఆ బ్రష్ నిండా వేసి మరీ తోముతాం. అలా కాకుండా అందులో సగం తీసుకోండి, అలవాటు చేసుకోండి. కొంచెం ఇంత ఈ పరిణామంలో తీసుకుంటే మీకు అటువంటి సమస్యలు రావు. లేకపోతే ఈ థైరాయిడ్ సంబంధించినటువంటి సమస్య ఖచ్చితంగా వస్తుంది. తర్వాత వారసత్వపు సమస్య కూడా థైరాయిడ్ ఉంటుంది. కాబట్టి ఆ వారసత్వపు థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కూడా మనం కొద్దిగా మనం ఒక 2-3 తరాల వరకు మనం ఏం చేయాలంటే అభ్యాసం చేయాలి. యోగా అభ్యాసం చేస్తే నెక్స్ట్ జనరేషన్ కన్నా రాకుండా ఉండడానికన్నా మనం అభ్యాసం చేస్తే మీకు లాభం కలుగుతుంది. ఓకేనా? ఇది సింపుల్గా మీకు చిన్న చిట్కా. తర్వాత ఆయుర్వేదంలో కొన్ని మూలికలు కూడా చెప్తాను. ఫస్ట్ మనం చేయాల్సినటువంటి థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివ్ చేయడానికి కావాల్సినటువంటి ఏమేమి ఆసనాలు చేయాలో, ఏంటి క్రియలు చేయాలో మనం చూసుకుందాం. ఫస్ట్ క్రియ మొదలు పెడితే సింహ గర్జన క్రియ. అంటే సింహం ఏ విధంగా గర్జిస్తుందో ఆ విధంగా గర్జించాలి. ఎలా? పూర్తిగా నాలుకని బయటికి పెట్టి ఏ విధంగా అభ్యాసం చేయాలో చూడండి. ఫస్ట్ నాలుకని పూర్తిగా బయటికి పెట్టాలి. కంఠాన్ని మనకి ఎంత పాజిబుల్ ఉంటే అంత పాజిబుల్గా గట్టిగా గర్జించండి. ఈ విధంగా చూడండి. తర్వాత 2 చేతులు బాగా రాపిడ్ చేసేసుకోండి. పూర్తిగా రాపిడ్ చేసేసి కంఠాన్ని పూర్తిగా నిదానంగా చూసారు కదా. మినిమం తక్కువ మరీ రాకపోయినా మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే సరిపోతుంది. హాస్యాసనం కానీ సింహగర్జనాసనం కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంచెం నవ్వు కూడా, ఏదో కామెడీ ఉంటేనే నవ్వడం, లేదంటే ఏదో కోల్పోయిన బాధతో కాకుండా ఈ థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళు నవ్వుతే కూడా చాలా మంచిది. ఆ నవ్వు 4 రకాల చేయటంటారు. ఫీమేల్స్ కూడా మనం లోపల అభ్యాసం యోగిక్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా నవ్వాలి. అది ఎలా నవ్వాలో కొన్ని చిట్కాలు. మరీ ఎక్కువ విచ్చలవిడిగా నవ్వి ఇప్పుడు పార్కులలో వాడు
మరీ నవ్వి దాన్ని వ్యంగ్యంగా చూడకుండా సింపుల్గా మన యొక్క గ్లాండ్ని యాక్టివ్ అయ్యే విధంగా నవ్వుతే సరిపోతుంది. ఇన్సెల్ఫ్ లోపట ఎట్లా నవ్వాలి, ఫస్ట్ నార్మల్గా శ్వాసను తీసుకోవాలి. శ్వాసను తీసుకొని కంఠాన్ని ఇట్లా నొక్కుతున్నాను ఇలా పూర్తిగా లోపట అలా సింపుల్గా మనం ఒత్తిడి తీసుకురావాలి. ఆ కంఠాన్ని ఒత్తిడి తీసుకొస్తూ బయట శబ్దం కొంచెం రావాలి, కానీ మన గ్లాండ్ని యాక్టివ్ చేసేటట్లు మనం నవ్వాలి. ఇంకొంచెం పెంచుతూ ఉండాలి. ఎస్, రిలాక్స్. ఇలా మనం ఏం చేస్తున్నామంటే శ్వాసతోని ఒత్తిడి కలిగించి కంఠాన్ని పూర్తిగా నొక్కి పట్టేటట్టు ట్రై చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు వదిలేసి చేయడం. కంఠాన్ని గమనించండి, లోపలికి వెళ్తుంది. మన యొక్క కంఠాన్ని పూర్తిగా ఈ థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివ్ చేయడానికి అంటే మరి ఓహోహో అవి నవ్వండి, అదొక నవ్వులో రకం, కానీ అదే కాదు. అది చూడండి, ఈ మజిల్స్ అనేటువంటి మన కండరాలు పనిచేస్తాయి. ఎన్ని కండరాలు పనిచేస్తాయి? సింపుల్గా మీరు అనుకుంటే 48 నుంచి 64 కండరాలు నవ్వుతే పనిచేస్తాయి. ఏడుస్తే దానికంటే ఎక్కువ పనిచేస్తాయి. సో దానికంటే ఎక్కువ చేసేది ఎనర్జీ లాస్ అవుతుంది. సో దీనికి సింపుల్గా టెక్నిక్ దీన్ని బాగా యాక్టివ్ చేయాలి. సో కంఠాన్ని బాగా యాక్టివ్ చేయాలి. కంఠాన్ని బాగా యాక్టివ్ చేస్తే ఇలా మనకు సింపుల్గా హాస్యాసంలో మోర్ దెన్ టైప్స్ కూడా ఉన్నాయి. మనం సింపుల్గా ఈరోజు ఒక 2-3 చూపించడం జరిగింది. తర్వాత మనం ఇంకా ఎక్కువ నేర్చుకుందాం. ఓకే, తర్వాత ఇప్పుడు ఆసనాలు మనం సైడ్ ఫోర్స్లో తీసుకుని ఆసనాలు కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయంటే శారీరకంగా దృఢంగా తయారవడానికి ఉపయోగపడతాయి, స్థిరం సుఖం ఆసనానికి బాగా ఉపయోగపడతాయి, అదేవిధంగా గ్లాండ్ని యాక్టివ్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఒకసారి నార్మల్గా అర్ధ ఉష్ట్రాసన ఏ విధంగా చేయాలో చూడండి. ఫస్ట్ అర్ధ ఉష్ట్రాసన, శ్వాసను తీసుకొని నడుముని పూర్తిగా పట్టుకున్న తర్వాత శ్వాసను వదిలేసి నిదానంగా కంఠాన్ని పూర్తి వెనుక స్థాయి చేస్తే ఇక్కడ మనకు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వాలి. సో అప్పుడు ఇట్లా ఎఫెక్ట్ అవుతేనే మనకు ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఎఫెక్ట్ కాకపోతే రిజల్ట్ రాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత నిదానంగా రిలాక్స్. ఎస్, మరోసారి శ్వాసని తీసుకుంటూ ఇక్కడ వరకు శ్వాసను తీసుకోవాలి, ఇక్కడ వరకు శ్వాసని వదిలేయాలి. చూసారా, ఆ మూడు శ్వాసక్రియలు చేస్తున్నాం. పైకి లేస్తున్నప్పుడు శ్వాసను తీసుకుంటున్నాం, ఇలా చెస్ట్ ఓపెన్ చేస్తున్నప్పుడు కంఠాన్ని ఇలా చేసినప్పుడు వదిలేస్తున్నాం, తర్వాత శ్వాసను తీసుకుంటూ నార్మల్ లెవెల్కి వచ్చేస్తున్నాం, నార్మల్ స్థితికి వచ్చేస్తున్నాం. ఒక్కటే ఆసనం, రామబాణం లాంటి కొన్ని ఆసనాలు పవర్ఫుల్ ఆసనాస్ నేర్పిస్తాను నేను, అవి మీరు అభ్యాసం చేస్తే సరిపోతుంది. ఓకేనా, పూర్తిగా రిలాక్సేషన్. శవాసనం అత్యుత్తమైనటువంటి ఆసనాలలో థైరాయిడ్ గ్లాండ్కి యాక్టివ్ చేసేటువంటి ఆసనాలలో సర్వంగాసన బాగా, అంటే విపరీత కరిణి ముద్ర, సర్వంగాసన, ఈ రెండు బాగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఫస్ట్ విపరీత కరిణి ముద్ర. విపరీత కరిణి అంటే కొంచెం క్రాస్ అవుతుంది, అంటే అప్పుడు శ్వాసని ఆపడం, కుంభక చేయడం అనేటువంటిది కొద్దిగా జరుగుతుంది. లాక్ అండ్ హోల్డ్ చేసేసి కొద్దిగా ఈ కోణంలో వచ్చేస్తుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి వచ్చినటువంటి బరువు దీన్ని పడుతుంది. దీని పడిన తర్వాత ఈ గ్లాండ్కి యాక్టివ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి మనకు థైరాయిడ్ సమస్య, అది హైపోథైరాయిడ్ కానీ, హైపర్ థైరాయిడ్ కానీ, థైరాయిడ్ క్యాన్సర్ కానీ నివారించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత పూర్తి స్థాయిలో పైకి చేస్తున్నాం. సర్వంగా అంటే అన్ని అంగాలు పూర్తిగా వర్క్ చేసేటువంటి ఆసనం, క్వీన్ ఆఫ్ ద ఆసనం. అంటే ఆసనాలలో యువరాణి లెక్క పనిచేసేటువంటి ఆసనం యువరాణి అంటారు. అంటే ఈ ఆసనం పేరు క్వీన్ ఆఫ్ ద ఆసన. అంటే ఆసనాలలో కింగ్ ఆఫ్ ద ఆసన శీర్షాసన అయితే, క్వీన్ ఆఫ్ ద ఆసన సర్వంగాసన, సర్వ అంగాలన్నిటినీ బాగా వర్క్ చేయించేటువంటి ఆసనం ఏదైతే ఉందో ఇది. సో దానికి అత్యధికంగా ఉపయోగపడేటువంటిది మనకు ఇక్కడ కంఠానికి బాగా ఉపయోగపడుతుంది. స్పైండలైటిస్ సమస్య ఉన్న వాళ్ళు మాత్రం, వెన్నుపూస సమస్య ఉన్న వాళ్ళు మాత్రం ఈ యొక్క ఆసనం చేస్తే బాగుండదు, ఎందుకంటే ఎఫెక్ట్ అవుతుంది. మీకు ఇక్కడ ఈ సర్వికల్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇది అభ్యాసం చేయకూడదు. మిగతా వాళ్ళు అభ్యాసం చేయొచ్చు, కానీ ఈ స్పైండలైటిస్ సమస్య ఉన్న వాళ్ళు మాత్రం ఈ యొక్క ఆసనం అభ్యాసం చేయకుండా ఉంటే బెటర్. ఓకేనా, తర్వాత రిలాక్స్, నిదానం, పూర్తి స్థాయిలో రిలాక్స్. తర్వాత రెండవ, అంటే మంచిగా ఇంకా బాగా మనకు యూజ్ అయ్యేటువంటి ఆసనాలు మనం తీసుకుందాం. సేతుబంధాసన, సర్వంగాసన. సర్వంగాసన అయిపోయిన తర్వాత సేతుబంధాసన, బ్రిడ్జ్ ఫోర్స్, సేతుబంధాసన, కందరాసన కూడా పేరు పిలుస్తారు. దీంట్లో కూడా శ్వాసని తీసుకుంటూ పొట్టని ఎంత పైకి లేపితే, మన యొక్క పొట్టని ఎంత పైకెత్తితే అంత ఒత్తిడి పడి మన యొక్క ప్రాబ్లంకి
బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కంట్రోల్ చేస్తుంది. గ్లాండ్ యాక్టివ్ అయినప్పుడు మనకు డిసీజ్ కానీ డిసార్డర్ కానీ కంట్రోల్ అవుతాయి. ఓకేనా. తర్వాత నిదానం. తర్వాత 2 చేతులు పైకి ఎత్తుతూ చేస్తుంది. నిదానంగా శ్వాసని ఎత్తుతూ పూర్తి స్థాయిలో పొట్టని పూర్తిగా పైకెత్తి బ్రిడ్జ్ పోజ్ ఇది. సో మనకు కావాల్సినటువంటి సేతుబంధాసనం కానీ ఈ యొక్క కందరాసనం అభ్యాసం చేస్తాం. చూసారు కదా, ఇంత స్థాయిలో చేస్తే సరిపోతుంది. తర్వాత రిలాక్స్. తర్వాత మీరు నేర్చుకున్నటువంటి 4-5 ఆసనాలే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటువంటి ఆసనాలు నేర్చుకుంటే ఎక్కువ మనకు ఉపయోగాలు కలుగుతాయి. ఓకేనా. తర్వాత రిలాక్స్, ప్రాణాయామం చేస్తుందాం. ఇంకా సూర్య నమస్కారాల అభ్యాసం చేయొచ్చు. తర్వాత భుజంగాసనం వేయచ్చు. చాలా ఆసనాలు వేయచ్చు. మనం సింపుల్గా మనకు తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ వచ్చేటువంటి ఆసనాలు మీకు చూపించడం జరిగింది. తర్వాత ఈ ప్రాణాయామం మాత్రం 2 పూటలు అభ్యాసం కనుక ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో వారికి తప్పనిసరిగా వచ్చేటువంటి మీరు 100 mg ఉన్నా మీకు ఇచ్చే టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో 100 mg ఉన్నా 75 తీసుకురావచ్చు 3 monthsలోనే. 100 నుంచి 75 తీసుకోవచ్చు, 75 నుంచి 50 mg తీసుకురావచ్చు, 50 నుంచి 25 తీసుకురావచ్చు. 25 వచ్చిందంటే మనం ఆనందపడాలి, ఇక నాకు అవసరం లేదు టాబ్లెట్ అని పక్కన పడేయచ్చు. అంత కెపాసిటీ ఉంటుంది ఈ యొక్క యోగా అభ్యాసం ద్వారా, యోగా థెరపీ ద్వారా. మనం థెరపిటికల్గా నేర్చుకుంటేనే అత్యధికంగా ప్రయోజనాలు మనకు కలుగుతాయి. ఓకేనా. ఇప్పుడు మనం ఉజ్జయి ప్రాణాయామ, కంఠాన్ని పూర్తి యాక్టివ్ చేయాలి. ఫస్ట్ ఎలా యాక్టివ్ చేయాలి? కొద్దిగా యాక్టివ్ చేయాలి. ఎందుకంటే ఒకేసారి రాదు కదా. దగ్గు ఎవరికైతే వస్తుందో వారు కొంచెం ప్రయత్నం చేసినట్టు నేను భావిస్తాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, కొద్దిగా ఎలా చేయాలి. ఇది ఒక మిరాకిల్ అన్న. శ్వాస తీసుకుంటాము, నాభిని అబ్జర్వ్ చేస్తూ కంఠాన్ని నొక్కిబడుతూ వస్తుంది. ఇన్హేలేషన్ చేస్తూనే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా కొద్దిగా అభ్యాసం చేయాలి. మ్యాక్సిమం మన యొక్క కంఠం యాక్టివ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఎవరైతే ప్రాపర్గా అంటే అభ్యాసకులు కానీ శిక్షకులు కానీ వాళ్ళకి అభ్యాసం ఉంటుంది కాబట్టి వాళ్ళకి దగ్గు రాదు. కానీ సర్వసాధారణంగా శిష్యులు కానీ తర్వాత ఇప్పుడు ఈ గ్లాండ్ గురించి బాగా నేర్చుకోవాలనుకునేటువంటి వాళ్ళు కానీ ఎంతో కొంత ఎక్కడో కొద్దిగా మనం ఈ పేస్ట్ సమస్య కానీ అంటే పేస్ట్ బాగా వాడడం ద్వారా, ఈ తర్వాత ఫ్యాన్ కిందనే మన యొక్క మెడ పెట్టి పడుకోవడం ద్వారా, లేదా ఫ్యాన్ పైన అంటే కరెక్ట్ మన మెడకు స్ట్రైట్గా ఉండడం ఫ్యాన్, ఇలాంటి కొన్ని తడబడడం ద్వారా అలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి అప్పుడు మనం చేయాల్సిన అభ్యాసం. మరోసారి ఇప్పుడు లెవెల్ని కొంచెం కొద్దిగా పెంచండి. ఇలా కొంచెం పెంచుతూ ఉండాలి. కొంచెం పెరుగుతూ ఉండాలి. రెండవ స్టెప్. తర్వాత మూడవ స్టెప్ ఏంటంటే పూర్తి స్థాయిలో చేసుకురావాలి. శ్వాసని పూర్తిగా వదిలేస్తున్నాం. ఎగ్జేల్. పూర్తి స్థాయిలో లాగేస్తున్నాం. కంఠాన్ని పూర్తిగా లోపలికి తీసుకొస్తున్నాం. కంఠాన్ని యాక్టివ్ చేస్తున్నాం. తర్వాత ఈ యొక్క అభ్యాసం ప్రాణాయామం మనం ఇలా 100 రోజులు చేస్తే మనకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రాదన్న సమస్యనే లేదు. ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి థెరపిస్టులు కూడా చాలామంది థెరపిస్టులను తయారు చేశాను. చాలామందికి థైరాయిడ్ వస్తే అసలు ట్యాబ్లెట్ మొత్తం లైఫ్ లాంగ్ వాడాలని చాలామంది సజెస్ట్ ఇచ్చారంట. కానీ అది తప్పకుండా మనం ట్యాబ్లెట్ నుంచి దూరమై ఈ యొక్క యోగా ప్రకృతి వైద్యం ఉంది, ప్రకృతి విద్య మనకు ఉంది, యోగ విద్య మనకు ఉంది, థెరపీ విద్య మనకు ఉంది. థెరపిటికల్గా నేర్చుకుంటే మనం, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సైడ్ ఎఫెక్ట్స్తోని మీరు పడే బాధల్ని మేము చూడలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటి వీడియోల ద్వారా ఎంతో కొంత నేర్చుకొని చాలా ఛానల్స్ మనకి యోగాకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఛానల్స్కు ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఇలాంటి చిన్న వీడియోల ద్వారా కూడా ఎంతో కొంత మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అంతా ఛానల్స్ డిఫరెంట్ ఛానల్స్ అయిపోయినాయి. ఏదో టాపిక్ తీసుకుంటున్నారు, కామెడియన్స్ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. కనీసం ఆధ్యాత్మికము, కనీసం ఒక ఆరోగ్యపరమైనటువంటి ఛానల్స్కు సపోర్ట్ చేస్తూ వీళ్ళ ఛానల్ని బాగా ప్రమోట్ చేయాలి. ఇలాంటి ఛానల్స్ వల్లనే మనము మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నప్పుడు మనం వీళ్ళని సపోర్ట్ చేయాలి తప్పకుండా. తర్వాత ఇంకా కుంభక స్థితి ఎలా చేయాలి? లాక్ అండ్ హోల్డ్. తర్వాత కుడి నాసికను మూసివేసి ఎడమ నాసికం ద్వారా శ్వాసను వదలాలి. ఇలా చేసి లాక్ అండ్ హోల్డ్ చేసి కుడి నాసికం మూసివేసి ఎడమ నాసికం ద్వారా శ్వాసను వదలాలి. చూశారు కదా, మన యొక్క థైరాయిడ్ సమస్యని
ఒక పార్ట్ 1 అనుకోండి లేదా పార్ట్ 2 అనుకోండి. ఇంతకుముందు కూడా నేను మన ఛానల్లో చెప్పినట్టు ఉన్నాను, కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ అనుకోండి. ఇంకా అభ్యాసం చేస్తూ ఉంటే ఇందులో మీరు సాధకులు ఇంకా అడుగుతూ ఉండాలి. మీరు అడుగుతూ ఉంటే మేము ఆ డిసీజ్ గురించి కానీ ఆ డిసార్డర్స్ గురించి కానీ మేము నేర్చుకోనైనా పర్వాలేదు మిమ్మల్ని చెప్తాం. కానీ మీరు అడగండి, మీరు క్వశ్చన్స్ అడగండి, డౌట్ అడగండి, కామెంట్ రూపంలో ప్రతి ఒక్కటి మాకు తెలియజేయండి. ఏమేమి కావాలో, మీకు ఏం కావాలంటో అటువంటి ఐటమ్స్ మాకు అడిగితే మేము అటువంటి ఐటమ్స్ని మేము ఇవ్వడానికి సర్వసిద్ధంగా ఉన్నాము. మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ఓం నమస్తే.